హాయ్ ఫ్రెండ్స్, మీరు 30802500 అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే కోడెక్స్ లేటెస్ట్ అనే ఫ్యూచరిస్ట్ బుక్ ఒకటి కనిపిస్తుంది. ఈ ఫ్యూచరిస్టిక్ బుక్ని 1994లో బిల్ గేట్స్ $3,080,2500 అంటే $3,08,02,500 అదే మన ఇండియన్ రూపీస్లో అయితే 250 కోట్లకి కొన్నారు. ఇప్పుడు దీని విలువ 400 కోట్లు. ఏంటి, ఒక పుస్తకాన్ని టెక్నాలజీ గురించి బాగా తెలిసిన మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఎందుకు కొన్నాడు? అయితే ఈ పుస్తకంలో ఆయన చూసిందేంటి? ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ పుస్తకంలో సైన్స్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అని ఉంది. ఇప్పుడు మనం ఉంటున్న ఈ సైన్స్ టెక్నాలజీ యుగాన్ని 500 సంవత్సరాల క్రితమే లెనోడో డావిన్సీ అనే ఒక రైటర్ ఈ పుస్తకంలో రాసిపెట్టాడు. ఇంతకీ లెనోడా ఎవరు అంటే అతను ఒక పోలిమెత్. ప్రతి ఫీల్డ్లోనూ మాస్టర్ అయిన వాళ్ళని పోలిమెత్ అంటారు. ఈయన 500 సంవత్సరాల క్రితమే ఎక్స్రే లేని సమయంలో మనిషి శరీరాన్ని గురించి 240 స్కెచ్లు వేశారు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ అప్పటి స్కెచ్లతో పూర్తిగా మ్యాచ్ అవుతుంది. ఆయన ఎంతో క్యూరియాసిటీతో మనిషి శరీరం ఏ విధంగా తయారవుతుందో తెలుసుకోవడం కోసం శ్మశానంలో పాతిపెట్టిన శవాలను తవ్వి వాటిని గమనించేవాడట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న బాడీ స్కెచ్లు అన్నీ ఆయన గీసినవే. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి రథాన్ని మీరు చూసే ఉంటారు. ఈ చిత్రంలో కనిపిస్తుంది అటువంటి రథమే. సరిగ్గా చూడండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శాటిలైట్ నుంచి క్లిక్ చేసిన ఇటలీలోని సిటీ మ్యాప్ ఫోటోగ్రాఫ్ని చూడండి. అలాగే 16వ శతాబ్దంలో శాటిలైట్స్ లేని సమయంలో సిటీని ఇమాజిన్ చేసుకుని గీసినటువంటి ఈ ఫోటోని చూడండి. ఇప్పుడు మీరే చెప్పండి, ఇవే కాదు, ఏరోప్లేన్స్, డ్రోన్స్, ఎత్తైన బిల్డింగ్స్ లేని సమయంలో ఒక సిటీ ఇలా ఉండబోతుంది అని ముందే ఊహించారు లెనోడో. డావిన్సీ 33 బ్యారెడ్ ఆర్గాన్ని తయారు చేశారు. దీని నుంచి తక్కువ క్యాలిబర్ ఉన్న 33 గన్స్తో ఒకేసారి ఫైర్ చేయొచ్చు. అప్పుడు అంటే 500 సంవత్సరాల క్రితం నాటికి ఇది చాలా అడ్వాన్స్డ్ మెకానిజం. ఇలాంటి ఎన్నో రకాల ఆయుధాలు తయారు చేశారు. శత్రువులను నాశనం చేయగల సూపర్ ఆయుధాలు నేను తయారు చేయగలను అని అప్పటి రాజుకు ఆయన ఉత్తరాలు రాసి ఛాలెంజ్ చేస్తూ ఉండేవారట కూడా. అలాగే డావిన్సీ గీసిన డిజైన్స్ నుంచే ట్యాంకర్లను తయారు చేశారు. నలువైపులా తిరిగి అటాక్ చేయగలిగే తాబేలు ఆకారంలోని ఒక బ్యాటిల్ వెపన్ డిజైన్ 500 సంవత్సరాల క్రితమే డావిన్సీ వద్ద ఉండేది. ప్రపంచానికి హెలికాప్టర్ 1940లో పరిచయమైంది. అయితే 500 సంవత్సరాల క్రితమే హెలికాప్టర్ ఏ విధంగా ఎగురుతుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనే డిజైన్ డావిన్సీ తయారు చేసి పెట్టారు. అయితే అప్పటికి ఇంత టెక్నాలజీ డెవలప్ కాలేదు కాబట్టి తయారీ కుదరలేదు. మనం ఎప్పటికీ విమానాన్ని రైట్ బ్రదర్స్ కనిపెట్టారని చదివాం. అయితే వీరి పుట్టుకకు 100 సంవత్సరాల క్రితమే డావిన్సీ విమానాన్ని ఏ విధంగా పైకి ఎగిరించగలరు ఆ ఇంజిన్ యొక్క డిజైన్ తయారు చేసి పెట్టారు. డావిన్సీకి పక్షులంటే ఇష్టం. అందుకని ఆయన పక్షులని కొన్నిటిని పంజరంలో ఉంచేవారు. ఆ తర్వాత వాటిని ఎగరేసి అవి ఎలా ఎగురుతున్నాయో పరిశీలించేవారు. స్లో మోషన్ అప్పుడు లేకపోయినా ప్రతి చిన్న చిన్న మూమెంట్ డావిన్సీ చూసి వాటిని చిత్రాలుగా గీశారు. అప్పుడే మనిషి కూర్చునే విమానం ఒకటి ఫ్లయింగ్ మిషన్ను తయారు చేశారు. ఈ స్కెచ్లను చూసి ఆండ్రియన్ నికోలస్ అనే ఒక వ్యక్తి 26 జూన్ 2000లో పారాచూట్ తయారు చేశాడు. లెనోవో జీవితంలో అత్యంత అసాధ్యమైన ప్రాజెక్ట్ మొనాలిసా పెయింటింగ్. దానికోసం 14 సంవత్సరాలు గడిపాడు. ఆ పెయింటింగ్ వేయడానికి హెయిర్ కంటే సన్నని బ్రష్ ఉపయోగించేవారు. కొంతమంది అతని ఫీమేల్ వెర్షన్ని వేసుకున్నాడని, కొంతమంది దానిలో ఏదో రహస్యం ఉందని చెప్పుకుంటూ ఉంటారు. లాస్ట్ సప్పర్ అన్నది ఆయన మరొక ఫేమస్ పెయింటింగ్. జీసస్ సిలువ వేయక ముందు అతని శిష్యులతో కలిసి చేసిన ఆఖరి భోజనం ఈ పెయింటింగ్ ద్వారా రిప్లై అవుతుంది. ఫోటోషాప్లో ఈ పెయింటింగ్ మీద ఇంకొక పెయింటింగ్ లేయర్ వేసి దాన్ని కదిలిస్తున్నప్పుడు కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ప్రాక్టికల్గా నేను చేసి చూసి ఆశ్చర్యపోయాను. అలాగే లెనోవో 100 సంవత్సరాల క్రితమే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ మోడల్ గీసి పెట్టారు. అయితే ప్రపంచంలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ 1886లో తయారైంది. 500 సంవత్సరాల క్రితమే సెల్ఫ్ ప్రొపైల్డ్ వెహికల్ డిజైన్ తయారైంది. అయితే ఇది ఎక్స్పెరిమెంట్ చేసి చూడలేదు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ సైంటిఫిక్, ఆర్టిస్టిక్ విషయాలే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే లెనోడోని కొంతమంది సైంటిస్ట్ అంటే మరికొంతమంది కాదు అతను ఒక పెయింటర్ అని అంటారు. అందుకే ఏ కన్ఫ్యూజన్ లేకుండా అతన్ని పాలిమత్ అని పిలుస్తున్నారు. అంటే అన్ని విషయాల్లోనూ అతను కింగే. అంతేకాకుండా ఇప్పుడు మీకు నేను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పాయింట్లలో చెబుతాను, వినండి. ఇవి గనుక మీరు ఫాలో అయితే లైఫ్లో మీరు సాధించలేనిది ఏదీ ఉండదు. అందులో మొదటిది, మీరు దేన్నైతే ఫిజికల్గా చూస్తారో దాని అపెరెన్స్ ఎంత డీటెయిల్గా రాయగలిగితే అంత డీటెయిల్గా రాయాలి. ఎగ్జాంపుల్,
ఒక ప్రాబ్లం అనుకుంటే ఆ ప్రాబ్లం ఎంత పెద్దది, అది ఎందుకు సాల్వ్ కావట్లేదు, దాన్ని ఏం చేయాలి, అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేటటువంటి చిన్న చిన్న ప్రశ్నలన్నిటినీ వివరంగా రాసుకోవాలి. ఇక తర్వాత ఏ వస్తువునైతే మీరు గమనిస్తూ ఉన్నారో ఆ వస్తువు ఎఫెక్ట్ వేరే వస్తువుల మీద ఏ విధంగా పడుతుందో దాన్ని గమనించాలి. ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం వస్తే దాని ఎఫెక్ట్ మీ జీవితం మీద, మీ మెంటల్ కండిషన్ మీద, మీ ఫినాన్షియల్ మీద ఏ విధంగా పడుతుందో దాన్ని గమనించి వివరాలు రాసుకోవాలి. ఇక నెక్స్ట్ స్టెప్, ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టండి. ఒక ప్రాబ్లమ్ని డీటెయిల్గా రాసుకుని దాని ఎఫెక్ట్ వేరే వాటి మీద ఏ విధంగా పడుతుంది వాటిని కూడా డీటెయిల్గా రాసుకున్నప్పుడు అది మొత్తం మెదడులో నిక్షిప్తమవుతుంది. అప్పుడు మీరు పని చేయకపోయినా మీ మెదడులో బ్యాక్ ఎండ్లో ఆ పని జరుగుతూనే ఉంటుంది. ఇలా క్లియర్గా ఒక ప్రాబ్లంని మనం చూసినట్లయితే దాని నుంచి బయటపడొచ్చని లెనార్డో డావిన్సీ ఒక పుస్తకంలో చెప్పారు. అలాగే ఇప్పుడు లెనార్డోకు సంబంధించిన ఇంటర్ కనెక్టింగ్ థియరీ గురించి మాట్లాడుకుందాం. లెనార్డో చెప్పిన దాని ప్రకారం ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒకదానికొకటి ముడిపడి ఉంది, కానీ మీరు కేవలం దాన్ని చూడగలిగి ఉండాలి. లెనార్డో సైన్స్, హిస్టరీ, మ్యాథ్స్, పోయట్రీ సబ్జెక్ట్స్ని వేరువేరుగా చూడలేదు. ఒకదాని మీద ఉంటూనే వేరేది కూడా ఆలోచించేవారు. ఎగ్జాంపుల్గా లంగ్స్, చెట్టు, బ్రెయిన్, నెర్వస్, సిటీ మ్యాప్ ఇలాంటివి ఒకటిగా కనిపిస్తాయి. బయాలజీ, సోషల్ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కనిపిస్తాయి. అంతేకాకుండా సక్సెస్ అందుకోవాలంటే రెండు వేరువేరు వస్తువులను కలిపి కొత్తది క్రియేట్ చేయడం, లేదంటే రెండు ఇండస్ట్రీలను ఒకటిగా చేసి ఒక మంచి ప్రాజెక్ట్ తయారు చేయడం. విన్నారు కదా, ఇలా మనం కూడా కొత్తగా ఆలోచించాలి. ఇక రెవల్యూషన్ అనేది ఒక మనిషికి మామూలు మనిషికి మధ్య తేడా ఒక టాలెంట్ కానీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ కాదు, కేవలం క్యూరియాసిటీ మాత్రమే. ఏదైనా ఒక పెద్దది చేయాలనుకుంటే దానికి తగ్గట్టుగా జవాబు వెతకాలి, దానికి తగ్గట్టుగా ఉత్సాహం ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి ఉత్సాహం మీలో ఉంటే మీరు నేర్చుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. అంతేకాకుండా కష్టపడడానికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరి మీలో అంత ఉత్సాహం ఉందో లేదో మీరే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఉత్సాహాన్ని బయటకు తీసుకురండి. ఏదో ఒక రోజు 100% మీరు సక్సెస్ అవుతారు.